ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు. హలో సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ 100 డేస్ కంప్లీట్ చేసినందుకు కంగ్రాచులేషన్స్. ఎలా అనిపిస్తుంది మీ 100 డేస్ పాలన? చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఉదాహరణకు మా పరిగి నియోజకవర్గం తీసుకుంటే మా నియోజకవర్గంలో సుమారు 4-5 వేల కోట్ల రూపాయల నిధులు వచ్చినాయి. మా దగ్గర ఒక నేవీ ర్యాడర్ స్టేషన్ 2500 కోట్ల రూపాయలతో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కాగానే 2900 ఎకరాల భూమిని కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చి ఆ ప్రాజెక్టు ప్రారంభానికి కృషి చేయడం జరిగింది. ఒక రైల్వే లైన్ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం పెండింగ్లో పెడితే అది 2100 కోట్ల రూపాయలది, దానికి కూడా సుగమం ముఖ్యమంత్రి గారు చేయడం జరిగింది. దానికి భూసేకరణ చేయడానికి మన రాష్ట్ర వాటా ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారు ఒప్పుకోవడం జరిగింది. ఇది కాకుండా ప్రతి నియోజకవర్గానికి ఎమ్మెల్యేకు 20 నుంచి 25 కోట్ల రూపాయల వరకు కేటాయించి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి మౌలిక వసతులు అభివృద్ధి చేయడానికి, అదేవిధంగా ఊర్లలో సీసీ రోడ్లు వేయడానికి అని చెప్పి నిధులు ఇచ్చారు. ప్రతి గ్రామంలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రోడ్ల పనులు 90% పూర్తయినాయి. ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం ఆ విధంగా ఉంది. అన్ని పనులు కూడా చాలా బాగా జరుగుతున్నాయి. ప్రజలంతా కూడా సంతోషంగా ఉన్నారు. మేము 6 గ్యారంటీలు అయితే ఇచ్చినామో మేము సమాజంలో సగభాగంగా మహిళల్ని ట్రీట్ చేస్తున్నాం. ఎందుకంటే మొట్టమొదటి సంతకమే మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించినాం. అదేవిధంగా డాక్రా సంఘాలకు కూడా మహిళలకు ప్రతి గ్రామంలో 10 సంఘాలు ఉంటే ఒక్కొక్క సంఘానికి 10 లక్షల చొప్పున ₹1 కోటి ప్రతి గ్రామానికి ఇచ్చే విధంగా ముఖ్యమంత్రి గారు కార్యాచరణ కార్యక్రమాన్ని పరేడ్ గ్రౌండ్లో 1,00,000 మంది మహిళలతో ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఎవరైనా కుటుంబ సభ్యులు చనిపోతే కూడా ₹5 లక్షల ఇన్సూరెన్స్ కూడా కుటుంబ సభ్యులందరికీ కూడా వర్తించే విధంగా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇదే కాకుండా ఇండ్లు ఇచ్చినా ఇండ్ల స్థలాలు ఇచ్చినా మహిళల పేరు మీదే ఇచ్చే విధంగా ముఖ్యమంత్రి గారు నిర్ణయం చేశారు. గ్యాస్ సిలిండర్, అదేవిధంగా ఇంటికి కరెంటు 200 యూనిట్ల కూడా ఇంట్లో ముఖ్యంగా మహిళలే ఈ బాధ్యత పోషిస్తారు కాబట్టి వాళ్ళకందరూ కూడా మేలు జరిగే విధంగా ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలంతా కూడా కాంగ్రెస్ పక్షాన ఉంటే మహిళా లోకమంతా కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన రావడం జరిగిందన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళను టచ్ చేసి చూడండి అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఇంతకుముందుకే ఫైర్ అయిన విషయం మనకు తెలిసింది. అయితే ఆ ఇంటి మీద వాళ్ళని కాకి ఈ ఇంటి మీద వాళ్ళతో ఖచ్చితంగా కాల్చి పడేస్తాం అన్నటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు కంటిన్యూస్గా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వరుసలు అయితే కొనసాగుతున్నాయి. తాజాగా నిన్న చేరినటువంటి దానం నాగేందర్ పైన అనర్హత వేటు వేయాలని చెప్పేసి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ని కలవడం జరిగింది. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు గతంలో ఉన్నప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఉంటే కనీసం గెలిచిన 2 నెలలకే ఆయన మంత్రివర్గంలో తీసుకోవడం జరిగింది. టీడీపీ ఎమ్మెల్యేను బీఆర్ఎస్ మంత్రివర్గంలో తీసుకోవడం జరిగింది. అదేవిధంగా బీఎస్పీ నుంచి గెలిచిన వాళ్ళని కూడా ఇంద్రకరణ్ రెడ్డిని, కోనప్పను వీళ్ళందరినీ కూడా తీసుకోవడం జరిగింది. వాళ్ళు బీఎస్పీ పార్టీ నుంచి గెలిచినారు కాబట్టి వాళ్ళు ఆ రోజు వాళ్ళకు ఒక నీతి, ఈరోజు మాకు ఒక నీతి ఉండదు. ఎవరికైనా ఒకే నీతి. వాళ్ళు ఏ విధంగా చేశారో మేము కూడా అదే విధంగా చేస్తాం. తప్పకుండా వాళ్ళు మా ప్రభుత్వాన్ని కూలగొడతామంటున్నారు కాబట్టి మా ప్రభుత్వాన్ని ప్రజల కోరిక మేరకు ఏ విధంగా రక్షించుకోవాలో మా ముఖ్యమంత్రి గారికి బాగా తెలుసు. ప్రభుత్వాన్ని కూలగొడుతున్నామంటున్నారు కాబట్టి వలసలు కొనసాగుతున్నాయని చెప్పొచ్చు. తప్పకుండా మా ప్రభుత్వాన్ని కూలగొడతామని చెప్పి ఆ పార్టీలో ఉన్నటువంటి అందరు నాయకులు కూడా వస్తున్న సందర్భం లోపల మేము పేదలు కష్టపడి మా ప్రభుత్వాన్ని గెలిపించారు. వాళ్ళ పక్షాన మేము ఉంటాం, వాళ్ళకి రక్షణగా మేము ఉంటాం. మా ప్రభుత్వాన్ని మేము ఎలా కాపాడుకోవాలో మాకు తెలుసు. ముఖ్యంగా చేతగానే హామీలు ఇచ్చారు, అమలు లేని హామీలను ఇచ్చి, సాధ్యం కాని హామీలను ఇచ్చి టోటల్గా ఫెయిల్ అయ్యారు 100 డేస్ పాలన అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు అంటారు. దీన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడే మీకు చెప్పడం జరిగింది. మేము 6 పథకాలు ఏదైతే అనౌన్స్ చేసినామో దాంట్లో కోట్లాది మంది మహిళలు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్న విషయం మీకు తెలిసిన విషయమే. అదేవిధంగా గ్యాస్ సిలిండర్ ₹500కి ఇవ్వడం జరిగింది. ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించినాం. ₹6 లక్షల ఎస్సీ ఎస్టీలకు, ₹5 లక్షల బీసీలకు. ఇంకా ఈ పథకాలే కాకుండా మేము ఇంకా రైతులకు సంబంధించిన ఏదైతే వాళ్ళు రైతు బంధు కింద 93% మంది ప్రజలకు, రైతులకు ఆల్రెడీ మేము వాళ్ళ ఖాతా లోపల డబ్బులు వేసేసినాం. ఇంకా కొంతమందికి వేయాల్సింది అది కూడా వేస్తున్నాం. ₹7 లక్షల అప్పు చేసి ఈ ప్రభుత్వం పూర్తిగా దివాలా తీసిన పరిస్థితుల వల్ల మా ముఖ్యమంత్రి గారు 18 గంటలు పనిచేసి ఏ విధంగా ఆదాయాన్ని పెంచుకోవాలి, దుబారాన్ని తగ్గించాలి అన్న ఉద్దేశంతో కష్టపడి పనిచేస్తూ ఇప్పుడు 1వ తారీఖు రోజే ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా జీతాలు ఇచ్చే పరిస్థితిని మా ముఖ్యమంత్రి గారు కల్పించడం జరిగింది. ఏదైతే 6 గ్యారంటీలకు సంబంధించి ఫస్టే మహిళలకు పెద్ద పీట వేస్తామని చెప్పేసి మంత్లీ 2500 అయితే స్కీమ్ ఉందో అది ఫస్టే అమలు చేస్తామని చెప్పిన రేవంత్ సర్కార్, అలాగే డిసెంబర్ 9న ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, రుణమాఫీ అదే రోజు ఫస్ట్ తొలి సంతకం అదే అని చెప్పేసేటువంటి సీఎం ఇప్పటివరకు కూడా దాన్ని ఊసెత్తట్లేదని చెప్పేసి విపక్షాలు విమర్శిస్తుంది. ముఖ్యమంత్రి గారు కొడంగల్ నుంచి
శాసనసభ్యునిగా ఎన్నికైన తర్వాత ముఖ్యమంత్రిగా తను ప్రధాన స్వీకారం చేసిన తర్వాత మొన్న ఒక 1 month బ్యాకే కోస్గిలో ఒక మీటింగ్ పెట్టిండు. కొడంగల్ కాన్స్టిట్యున్సీ స్పష్టంగా చెప్పిండు తన ఎజెండాలో ఈ యొక్క రైతులకు రుణమాఫీ పథకం ఉంది, నిధుల కొరత ఉంది, ఈ ప్రభుత్వం పూర్తిగా దివాలా తీసిన పరిస్థితి లోపల మనం ఏర్పాటు చేసినాం కాబట్టి తొందరలోనే తప్పకుండా రైతులకందరూ కూడా రుణమాఫీ చేస్తామని చెప్పి స్పష్టంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సభాముఖంగా చెప్పడం జరిగింది. అయితే గత పాలకులకు ప్రస్తుతం మీరు అధికారంలో ఉండే పాలకులకు తేడా ఏం చెప్తారు? ముఖ్యంగా గత పాలకులు మన రాష్ట్రాన్ని విధ్వంసం చేస్తే మేము కాంగ్రెస్ పార్టీ పరంగా ప్రగతి పదంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా తీసుకురావాలి అన్న ఆలోచనతో చేస్తూ ఈ యొక్క పునర్నిర్మాణాన్ని, తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణాన్ని కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. ఆ దిశగానే మేము పనిచేస్తున్నాం. ధన్యవాదాలు. ఇది మొత్తానికి ఏదైతే గత ప్రభుత్వం చేసినట్టు విధ్వంసాన్ని పునర్నిర్మించడంలో మేము ఆ పనిలో ఉన్నామని చెప్పేసి రామ్మోహన్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ బండితో భవిత, న్యూస్ 360 గాంధీ భవన్ నుండి.